కానీ లేకపోతే జయరామ్ గారు ఒక్క నిమిషం అండి, మరొక గెస్ట్ ఉన్నారు. గెస్ట్ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వి నాగేశ్వర్ గారు ఉన్నారు, విశ్లేషకులు. నాగేశ్వర్ గారు మీ ఆడియో ఒకసారి చెక్ చేసుకోరా, మీట్లో ఉన్నట్టుంది. మాట్లాడండి ఒకసారి. ఓకే సార్. నాగేశ్వర్ గారు, ఈరోజు 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు పోలింగ్ పూర్తయింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ పర్సెంటేజ్ చూసినట్టయితే పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు భారీ పోలింగ్ నమోదైంది. 90% పైగా నమోదు కావడం మరి దేనికి సంకేతం? అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మారతాయా అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వం మారబోతుంది, ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, అందువల్ల కాబట్టి ప్రభుత్వం మారేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. మరి నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? మమతా బెనర్జీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా? మరి పెరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ దేనికి సంకేతం అంటారు? అక్కడున్న విశ్లేషకులకు నమస్కారం. ఇక్కడ ఒక చూడాలి, మనం గమనించినట్టయితే ట్రెండ్ చూసినట్టయితే ఫస్ట్ పోల్ కి సెకండ్ పోల్ కి కనుక గమనించినట్టయితే డెఫినెట్ గా ఓటర్ బేస్ అనేది పెరుగుతున్నది. ప్రజలు ముందరకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. ఓటు దేనికి వేస్తున్నారు? ఇప్పుడున్న గవర్నమెంట్ కి టోటల్ గా వ్యతిరేకమైన ఆల్వేస్ అదే విధంగా ఓట్లు వేస్తారని మనం అనుకోవటానికి వీల్లేదు. ఎందుకనంటే ఏదైతే బీజేపీ పార్టీ తన కసరత్తు తను చేసిందో, తన వ్యూహాలు తను రచించిందో, మొత్తం యంత్రాంగాన్ని అక్కడ నిలబెట్టిందో, మొత్తం మంత్రివర్గాన్ని అక్కడ షిఫ్ట్ చేసి వాళ్ళు ఏదైతే కష్టపడ్డారో దీనికి కౌంటర్ ఫోర్స్ గా మమతా దీదీ కూడా ఖచ్చితంగా కౌంటర్ ఫోర్స్ పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళ ఓటర్ బేస్ ని వాళ్ళు కొద్దిగా రీజునివేట్ చేసి యాక్టివేట్ చేసి ఓటు వెయ్యాలి మీరందరూ అని చెప్పుకొని బయటకు వచ్చిన క్యాండిడేట్స్ కూడా ఉండవచ్చు. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నాను. ఏదైతే మమతా బెనర్జీకి వేస్ట్ గా ఉంది, బాలేదు, మీడియా వాళ్ళందరూ ఏదైతే చెప్తున్నారో, మనం ఏదైతే విశ్లేషణ చేస్తున్నామో, గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఎస్ కొంతవరకు కొంత సత్యమే. కానీ ఆ ఫ్యాక్టర్ ఒక్కటే మమతాని కూల్చేస్తుందా సర్కార్ని, ఆ ఫ్యాక్టర్ ఒక్కటే సర్కార్ని మారుస్తుందా అని చెప్పడం కొద్దిగా ఇబ్బంది. ఎందుకనంటే నేను కొంతమంది ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళతో వెస్ట్ బెంగాల్ నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చినప్పుడు 1-to-1 మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు కూడా సిపిఐ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ని కోల్పోయారు. మమతా దీదీ సర్కార్ వచ్చింది. వాళ్ళు మమతా దీదీని కొద్దిగా కామెంట్ చేయడము, ఈ పాలన బాలేదు అని చెప్పడం, అంతవరకు చర్చ బానే ఉంది. మరి మమతా దీదీ పాలన బాలేదని అంటున్నారు కదా, మీరు సన్నద్ధ సాయిలు కదా, మీరు అక్కడ పుట్టారు కదా, మరి మమతా దీదీని గడ్డ దింపుతారా మీరు? నో, ఈసారి మమతా దీదీ గడ్డ దింపడం అనేది కుదరదు. మేము ఖచ్చితంగా అందరం కలిసాము. మేము మమతా దీదీని ఎందుకు బీజేపీకి వేయారా, మళ్ళీ ఈసారి అని అంటే బీజేపీ చేసిన అఘాయిత్యాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే అక్కడ లోకల్ ఫీలింగ్ ఎట్లా ఉన్నదంటే బీజేపీ అనేది ఒక బూచి, బీజేపీ అనేది ఒక నెగటివ్ ఫోర్స్. అలాగా లోకల్స్ లో అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారో, ఎవరైతే అక్కడ బతుకుతున్నారో వాళ్ళలో ఇప్పటికి కూడా నాతో ఇంటరాక్ట్ అయిన వాడు మన టీఎంసీ వాళ్ళు కాదు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా నాగేశ్వర్ గారు, పశ్చిమ బెంగాల్ ప్రధానంగా ఇప్పటికి 15 సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రభుత్వం మీద సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది. ఆ ప్రభుత్వ మార్పు కోరుకుంటారు ఓటర్లు అని చెప్పి ప్రధానంగా రాజకీయ విశ్లేషణ జరుగుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతల సమస్య కూడా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ఫెయిల్ అయింది ఆ విషయంలో, బంగ్లాదేశ్లో అంశం కావచ్చు, మిగతా అంశాల్లో డెవలప్మెంట్ కూడా జరగలేదు. వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు అక్కడ ప్రజలు. అందువల్లనే ఈ పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది పెద్ద ఎత్తున అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మీరేమంటారు దీనికి? నేను అదే చెప్తున్నాను. మనకు వచ్చిన ఏదైతే మన ఫీలర్ ఉందో, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మన భావన ఏదైతే ఉందో, మన రీడింగ్ ఏదైతే ఉందో, దట్ ఈస్ నాట్ మ్యాచింగ్ విత్ ద గ్రౌండ్ రియాలిటీ. నేను చెప్పొచ్చేది అదే. గ్రౌండ్ రియాలిటీలో ఈమె గద్ద దిగాలి అని అనుకునే వాళ్ళ సంఖ్య, ఆ ఫీలింగ్ మీరు ఏదైతే ఇప్పుడు బార్డర్ ఇష్యూ అన్నారు, ఖచ్చితంగా దట్స్ సీరియస్ ఇష్యూ. దాన్ని మనం కాంప్రమైజ్ అవ్వడానికి వీలే లేదు. కానీ మమతా దీదీకి వచ్చేసరికి నేను ఈ విషయం కూడా చర్చ చేశాను. నా దగ్గరకు వచ్చిన ఖానో ఎవరో ఉండే ఆయనతో నేను మాట్లాడితే, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు వస్తున్నారు కదా అంటే ఆయన ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. నేను అవాక్కయ్యాను. ఏమిటంటే, సార్ బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాస్ రావడం కాదు సార్, బంగ్లాదేశ్ లో హిందువులని తరిమి కొడితే వాళ్ళు పారిపోయి ఇక్కడికి వస్తే
నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, నేను ఇల్లు కట్టి, నేను నా ల్యాండ్ ఇచ్చి నేను చేశాను సార్, నాలాగా వందల మంది ఉన్నారు అక్కడ. నేను మీకు చెప్పేదానికిను మేము వచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ కి పూర్తి వ్యత్యాసంగా ఉంది అని అంటే, ఇది వాస్తవం సార్ అన్న నమ్మండి అంటారు. బహుశా అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా తర్వాత, గ్రౌండ్ ఫీలింగ్ ఎట్లా ఉంది అంటున్నా నేను. సో బంగ్లాదేశ్ లో తరిమి కొడుతున్నారు కాబట్టి వచ్చింది రోహింగ్యాస్ కాదయ్యా, వచ్చింది హిందువులు. వాళ్ళని సపోర్ట్ చేయడానికి మేము ముస్లిం ఏదైతే వెస్ట్ బెంగాల్ లో ఉంటున్నారో వాళ్ళకి మేము వ్యతిరేకంగా లేవు, మేము సపోర్ట్ చేస్తున్నాము అంటున్నారు. అంటే అక్కడ హిందూ ముస్లిం అనే, హిందూ బంగ్లాదేశ్ లేకపోతే హిందూ బార్డర్ ఇష్యూ లేకపోతే ఇండియా బంగ్లాదేశ్ ఇష్యూ అది ఇంకా డెవలప్ అవ్వట్లేదు లోకల్ వాళ్ళలో. మనం చర్చ చేస్తున్నాం. ఎస్, మీరంటున్నారు నేనంటున్నారు, ఇట్స్ అ వెరీ డేంజరస్ ఇష్యూ. అన్ని ఎలక్షన్స్ కంటే అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ ఆర్ గోయింగ్ టు డిటర్మైన్ ద ఫేట్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. కానీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ కి ఇంకా పర్సెప్షన్ లేదు. వాళ్ళు దీన్ని కేవలం రాజకీయంగానే, బీజేపీ బయట పార్టీ మనల్ని ఇబ్బంది పెడుతోంది, ఏది రానియట్లేదు. అంతవరకు ఎందుకు సార్? ఈడీ రైడ్స్ వెళ్తుంటే ఏ ముఖ్యమంత్రిని మనం చూసామా? ఉడుక్కుంటా పోయి ఫైల్స్ పట్టుకొని వచ్చి నానా హంగామా చేశారు మీడియాలో. ఒక్క ముఖ్యమంత్రి అట్లా చేశారా? అసలు సిబిఐ రైడ్ అయినా, ఈడీ రైడ్ అయినా ముఖ్యమంత్రి కానీ వాళ్ళ బంధువులు కానీ ఆ ఇంటికి కూడా పోరు, ఆ పరిసర ప్రాంతాలకు కూడా పోరు. ఎందుకంటే ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, వాళ్ళకి మంచి మెజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి వాళ్ళకి. అలాంటిది మమతా హ్యాస్ గాన్ టోటలీ అవుట్. మనం ఏమంటాం ఇప్పుడు ఈ ఇష్యూని చాలా తప్పు చేసిందంటే అలా చేయకూడదు అంటాం. ఆ ఫీలింగ్